నమస్తే, వెల్కమ్ టు G9 న్యూస్. రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో సామాజిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీజీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధిత అధికారులు, గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, కూటమి నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో జరిగినటువంటి ఉపాధి హామీ పథకం పనులు, అలాగే పెన్షన్ సంబంధించినటువంటి పనులు కూడా ఏదైతే మనం 837 పెన్షన్లు మన గ్రామంలో పంపిణీ చేస్తున్నామో ప్రతి నెల ఆ పెన్షన్స్ కూడా ఈ సామాజిక తనిఖీ బృందం చేత అంతా కూడా ఆడిట్ జరిగించి ఇవాళ మనం ఆడిట్లు ఏదైతే వారు పరిశీలించారో ఆ వివరాలన్నీ కూడా రాజ్యసభ ముందు నుంచి అందరికీ కూడా తెలియజేసినందుకు గౌరవ డిఆర్పి గారికి, వారి బృందానికి గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఏవైనా సూచనలు మా గ్రామంలో ఇంకా మా గ్రామ అభివృద్ధికి ఉపయోగపడే పనులు ఏ విధంగా చేసుకోవాలనేది సూచించవలసిందిగా కోరుతూ ఈ సమావేశానికి ఇచ్చేటటువంటి మార్చి 2025 వరకు మొత్తం మా గ్రామంలో 837 పెన్షన్ అనేది ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ 351, వితంతు పెన్షన్ 219, వికలాంగ పెన్షన్ 137, చేనేత పెన్షన్ 3, పలుజత కార్మికులు 13, మత్స్యకార పెన్షన్లు 22, ఒంటరి మహిళా పెన్షన్లు 17, డప్పు కళాకారులు 1, కిడ్నీ వ్యాధిగ్రస్తులు 6, అదేవిధంగా పారాలసిస్ పెన్షన్స్ 5, అభయహస్త లబ్ధిదారులు 33. మొత్తం 837 పెన్షన్లు అయితే గత 6 నెలల కాలంలో మన రికార్డు ప్రాప్తికి ఇవ్వడం. వీరికి గడిచిన గత 6 నెలల కాలంలో 2,18,48,000 రూపాయలు అనేది ఈ పెన్షన్దారులకి పంపిణీ చేసినట్లుగా గుర్తించలేదు. ఈ పెన్షన్కి సంబంధించి మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని కానీ, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు వాస్తవానికి పెన్షన్ అందుతుందా లేదా అనేది మీద పెన్షన్దారుడు అందుబాటులో లేకుండా కానీ వాళ్ళ కొడుకు లేదంటే వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా సంబంధించిన పెన్షన్దారుల యొక్క వివరాలు అనేది కూడా తీసుకోండి. ఎందుకంటే పెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి మనం ఆ విషయంలో అయితే పక్కగా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే నిర్ధారణ రావడం జరిగింది. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి దీని ప్రకారం అయితే పెన్షన్ సంబంధించి అయితే ప్రతి నెల సక్రమంగానే పెన్షన్స్ అనేది పంపిణీ చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. 1200 రూపాయలు ఉందని ఒక నెంబర్ అనేది వాళ్ళు చెప్తే ఆ నెంబర్ గుర్తుపెట్టుకుని వాళ్ళు ఏరియాకి ఇదివరకు పేమెంట్ తీసుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడైతే నాకు ఎంత అమౌంట్ పడిందంటే వాళ్ళకి పూర్తి స్థాయి వివరాలు తెలియట్లేదు. ఈ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందన్నదే సమాచారం ఇస్తున్నారు కానీ అది కూడా ఇవ్వట్లేదు బ్యాక్వర్డ్. ఎందుకంటే నీకు ఎంత కావాలో చెప్పి నీకు కావాలంటే విద్యుత్ రూపం రాసి ఇవ్వడం, నువ్వు డబ్బులు తీసుకెళ్ళడం అంతే. ఉన్నాయి లేదన్నది మాత్రమే చెప్తారు. నీకు ఉపాధి హామీ పథకం ద్వారా పడ్డాయా, లేదంటే నీకు ధాన్యం ద్వారా పడ్డాయా, లేదు ఏ డబ్బులు పడ్డాయా అన్నది వివరాలు అయితే లేవు. కానీ పే స్లిప్ అనేది ఇస్తే ఖచ్చితంగా ఆ వేతనదారులకి నాకు డబ్బులు పడ్డాయి అన్నది గుర్తుగా ఉంటుంది. దాని ప్రకారంగా పేమెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఖచ్చితంగా పే స్లిప్ అయితే పంపిణీ చేయాలి. ఇకపోతే ఈ గ్రామానికి సంబంధించి ఏదైతే జరిగినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కొలతలు తీయడానికి వీలైనటువంటి పనులన్నింటినీ కూడా కొలతలు తీయడం జరిగింది. ఇకపోతే ప్లాంటేషన్ పనులు, లైఫ్ ప్లాంటేషన్ కలవచర్ల ఆర్ఎంపీ రోడ్డు నుండి స్టార్ట్ చేస్తే 3 మీటర్ల సముద్రం వరకు జరిగినటువంటి రోడ్డు కాలువకి ఇరుపక్కల వేసినటువంటి ప్లాంటేషన్ కానీ, అదేవిధంగా ముత్యాలమ్మ చెరువు చెట్టు వేసినటువంటి కొబ్బరి మొక్కలు, ఈ ప్లాంటేషన్ వర్క్ అనేది పూర్తిగా కొబ్బరి మొక్కలు అనేది నాటినట్టుగా మనకి రికార్డు ప్రకారం ఉంది. ఆయా పనులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఏదైతే ప్లాన్ చేశారో ఆ పని ప్రదేశాలు కూడా ఆ మొక్కలు అనేది నిర్మించడం జరిగింది. ఇకపోతే జరిగినటువంటి కాలువ పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా, ఎందుకంటే మనం వెడల్పులు కానీ లోతులుగా తీసుకోవడానికి సాధ్యపడదు కాబట్టి పొడవు అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఆ పొడవు అనేది మనకి రికార్డు ప్రకారంగా ఎంత పొడవు రికార్డ్ చేశారు, మనకి ఫీల్డ్ లెవెల్లో ఆ యొక్క పని ప్రదేశంలో ఎంత పొడవు ఉందన్నది కూడా పూర్తి స్థాయిలో ఆయా పని ప్రదేశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఆయా కొత్తలు కూడా వీలైనటువంటి పనులన్నింటినీ కూడా కొత్తలు చేయడం జరిగింది. ముత్యాలమ్మ చెరువు కానీ, ఊర చెరువు కానీ, వెంకటరాజ చెరువు కానీ, శ్రీకమ్మ చెరువు కానీ, మనకి జరిగినటువంటి విస్తరణ చెరువు కానీ, ఈ యొక్క 5-6 చెరువుల్లో కూడా పూర్తి స్థాయి పూర్తిగా కూడా నీటితో ఉన్నాయి. అవి కొత్తలు తీయడానికి అయితే మనకి సాధ్యం కాలేదు. ఆయా పనులకు సంబంధించి ఆ చెరువుకు అనుకున్నటువంటి రైతుల వివరణ, అదేవిధంగా గ్రామంలో పర్యటించేటప్పుడు ఎవరైతే పనిచేసినటువంటి ఉపాధి వేతనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరణ ప్రకారంగా పనులు అయితే తెలియజేయడం జరిగింది.